బాలికల కోసం ప్రత్యేకంగా 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన హై స్కూల్ ప్లస్ విధానం ఆచరణలో విజయానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని హై స్కూల్ ప్లస్ నుండి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరాలు 73%, ద్వితీయ సంవత్సరం 93% ఉత్తీర్ణత సాధించి హై స్కూల్ ప్లస్ లోని రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటుకున్నారు. హై స్కూల్ ప్లస్ నిర్వహణ, పర్యవేక్షణలో పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ మధ్య సమన్వయం కుదరకపోయినప్పటికీ ఆ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఇంటర్ చదువుకునే బాలికలకు బాసటగా నిలిచి ఆదర్శంగా మారారు. 2024-25 ఇంటర్మీడియట్ ఫలితాల్లో శివాని అనే ఎంపీసీ విద్యార్థిని 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి హై స్కూల్ ప్లస్ రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే బైపీసీ విద్యార్థిని మహిత 952 మార్కులు, జూనియర్ ఎంపీసీ విద్యార్థిని అశ్విని 434 మార్కులు, బైపీసీ విద్యార్థిని మహిత 425 మార్కులతో డివిజన్ స్థాయిలో ప్రథమంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అలాగే కార్పొరేట్ విద్యకు ప్రభుత్వ విద్య ఏమీ తక్కువ కాదు అనే రీతిలో విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏంటంటే నిన్నటి దినాన 2024-25 విద్యా సంవత్సరంలో సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత సాధించినటువంటి పిల్లల యొక్క ఆత్మీయ సమావేశం. దీనికి మా కాలేజీకి పెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. కాలేజీ ఏవికేఆర్ జూనియర్ కాలేజ్, దాన్ని హై స్కూల్ ప్లస్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ 2 సంవత్సరాలు గడిచింది. మొదటి సంవత్సరంలో జూనియర్ ఇంటర్ మాత్రమే ఉంది. అప్పుడు దాదాపుగా 72% ఉత్తీర్ణత సాధించారు జూనియర్ ఇంటర్ విద్యార్థులు. ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి సీనియర్ ఇంటర్ గాను 93% ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ గాను 73% ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా మనం గమనిస్తే రిజల్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చాలా ఎనార్మస్గా అభివృద్ధి చెందింది. అలాగే మా పిల్లలందరూ కూడా బాగా చదివి అప్పటి దీక్షతో చదివి అత్యధిక మార్కులు, ముఖ్యంగా ఎంపీసీ గురించి ఆలోచిస్తే స్టేట్ జెడ్పీ హై స్కూల్ ప్లస్లు 294 జెడ్పీ హై స్కూల్ ప్లస్లో మొదటి స్థానాన్ని మార్కులు 978 మార్కులు, 1000 మార్కులు గాను 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని ఆ అమ్మాయి శివాని, యనమల శివాని సాధించింది. ఇది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. అలాగే బైపీసీ గాను 952 మార్కులతో కే మహిత ఈ డివిజన్ స్థాయిలో మొదటి స్థానాన్ని సంపాదించింది. సో ఈ విధంగా అత్యధిక మార్కులు సాధించడం మా పిల్లలకు గత 2 సంవత్సరాల నుంచి కూడా పరిపాటి అయిపోయింది. చాలా సహజమైనగా ఉంది. ఇక్కడ ఒత్తిడి లేనటువంటి మంచి విద్యని ఇంటర్మీడియట్కు అందిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని, ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ గమనించి ఇక్కడికి వచ్చి తెలుసుకొని చక్కగా వాళ్ళ పిల్లల్ని చదివించి భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలనేటువంటి కోరికతో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆలోచించి వాళ్ళ పిల్లల యొక్క విద్యాభివృద్ధిని ఇక్కడ మా కాలేజీలో చేర్పించి విద్యాభివృద్ధిని చేర్పించి అత్యధికమైనటువంటి మార్కులని సాధించి వారి భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నేను కోట గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 412 వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా 1000 మార్క్స్కి 952 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్, మా లెక్చరర్స్, మా ప్రిన్సిపల్ గారు. నేను ఇక్కడ చదువుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రెండవ సంవత్సరంలో 1000 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్. నేను కోట జెడ్పీసీ ప్లస్ కోటలో చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ మార్క్స్ 473, 431 వచ్చాయి. దీనికి కారణం మా టీచర్స్, మా ప్రిన్సిపల్ గారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను గవర్నమెంట్ కాలేజ్లో చదివినందుకు. నా పేరు యన్మలిక. నేను జూనియర్ చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 440కి 425 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి మా లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ కారణం. ఇక్కడ చదువుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మనకు ఆడపిల్లలకి జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్లస్లో మనకు అమ్మాయిలకి కాలేజీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ బాగా దీన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. తర్వాత ఇక్కడ మనకు కాలేజీ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఫిజిక్స్లో 11 సెంట్లు రావడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీలో 7 సెంట్లు, మామూలుగా బాటనీలో 8 సెంట్లు. ఈ విధంగా మంచి మార్కులు మీరు మాకు తెచ్చిపెట్టినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకా మెరుగ్గా ఇంకా మంచి మార్కులు సంపాదించి ఈ స్టేట్లోనే మీరు ఫస్ట్ రావాలని ఆశిస్తున్నాము. తర్వాత ఫస్ట్ ఇయర్లోనూ శివాని అనే అమ్మాయి కాలేజీ ఫస్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ ఇయర్లోనూ ఆ అమ్మాయి ఫస్ట్ రావడం మేము చాలా గర్వపడుతున్నాము. తర్వాత ఫస్ట్ ఇయర్ బైపీసీలో మహిత, సెకండ్ ఇయర్లో కూడా మహిత అనే అమ్మాయి కూడా ఫస్ట్ రావడం బైపీసీలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మా అందరి యొక్క కృషి ఫలించింది. అందరం స్టాఫ్ అంతా కలిసి ఒక యూనిటీగా మేము చేయడం వల్ల ఈ రిజల్ట్స్ రావడం జరిగింది. అందువల్ల దీన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు దీన్ని బాగా ఉపయోగించుకొని ఈ కాలేజీని ఇంకా పైకి తీసుకురావాలని ఆశిస్తూ పిల్లలకి నా ఆశీస్సులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.